Ladies and gentlemen, now please welcome from his recent blockbuster Bahubali, Bhallala Deva, the one and only dashing Rana Daggubati. అనేది కరిగిపోయే క్షణాల సమూహం అయితే సినిమా అన్నది కలకాలం నిలబడే శాశ్వత శిల్పం. సినిమా అంటే 24 కళలు, వేలాది మంది కార్మికులు, కోట్లాది కొద్ది ప్రేక్షకులు. సినిమా అంటే మా జీవితం. ఈ సినిమాని సత్కరించుకోవడానికే ఈ మైక్రోమాక్స్ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్. గుడ్ ఈవినింగ్ దుబాయ్. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి అన్నారు మా నందమూరి తారక రామారావు. భాషలు వేరైనా, మన ఉండే ప్రాంతాలు దూరమైనా, మనమందరం భారతీయులం, మనమందరం సినిమా ప్రేమికులం. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన ఒక కన్నడ మహారాజు. ఆనాటి నుంచి ఈరోజు ఒక సౌత్ ఇండియన్ సినిమా గురించి ప్రపంచం అంతా మాట్లాడుతున్నారు. అదే నేను ఒక చిన్న భాగంగా ఉన్న బాహుబలి. ఆ సినిమా నిర్మించింది తెలుగులో అయినప్పటికీ ఆ సినిమా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. జన్మించింది రాయచూర్, కర్ణాటక. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, 4 సంవత్సరాలుగా సౌత్ ఇండియన్ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో పెంచి 4వ సంవత్సరం సక్సెస్ఫుల్ గా చేసుకున్న సైమాకి ధన్యవాదం చెప్తూ లెట్ ద షో బిగిన్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ద వన్ అండ్ ఓన్లీ, ద మోస్ట్ ఫన్నీయెస్ట్ మ్యాన్ అలైవ్, అలీ. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్, ఆదాబ్, సలాం అలైకుం. హవర్ యు రానా? వెల్కమ్ టు సైమా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, నాతో పాటు యాంకరింగ్ చేయడానికి తమన్నా వస్తుందని చెప్పారు సార్. యాక్చువల్లీ ట్రై చేశాను సార్, కొంచెం డేట్లు టైట్ అయ్యి కుదరలేదు సార్. డేట్లా? ఏ సినిమాకి? అంటే బాహుబలి సార్. అది బాహుబలి అయితే ఇక్కడ మొహమ్మద్ అలీ అయ్యా. ఇప్పుడు 3 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చారు డేటు తమన్నా రాజమౌళి గారికి. నాకు ఒక రోజు కూడా ఇవ్వదా ఇక్కడ యాంకరింగ్ చేయడానికి? సార్ మీకు తమన్నా కాకపోయినా ఆల్మోస్ట్ తమన్నా అంత ఒక అమ్మాయిని తెచ్చాను సార్. ఎవరు? శ్రీముఖి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ వెల్కమ్ శ్రీముఖి. వెల్కమ్ టు సైమా. బానే ఉంది. తమన్నాలో నాకు సగం 50% ఓకే. లేదండి, నాకు పక్కన యాంకర్ ప్రభాస్ అని చెప్పారే. ప్రభాసా? భుజం మీద లింగం వేసుకుని వస్తున్నాడమ్మా. ఎయిర్పోర్ట్లో ఎలో చేయలేదు, అందుకని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ వస్తున్నాడు. ఏమ్మా, వచ్చిన ప్రతి అమ్మాయి మహేష్ బాబు కావాలి, ప్రభాస్ కావాలి, పవన్ కళ్యాణ్ కావాలంటే మేము అవసరం వద్దా? మేము పడి రావా నీకు యాంకరింగ్కి? లేదు అలీ గారు, నాకంటే సార్ ఈ కొత్త అందమైన తమన్నా, ఆల్మోస్ట్ తమన్నా కన్నా పెద్ద సూపర్ స్టార్ అయిపోవాలని కోరుకుంటున్నాం. సో మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకుని షో కంటిన్యూ చేస్తే నేను. నువ్వు జంపా? పని ఉందా? చిన్న పని అయితే వెళ్ళిపో. జై మహిష్మతి. బాయ్ సార్. yes let's hear it Rana Daggubati. ఏంటి మ్యాటర్ ఏంటి? సరే సార్, ఇంకా మీతోనే అడ్జస్ట్ అయిపోతాను. నాతో అడ్జస్ట్ అవ్వద్దమ్మా. మీ ఫాదర్ కూడా వచ్చున్నాడు, మా ఆవిడ కూడా వచ్చింది. పుసుకాని ఏమైనా అనుకుంటారు. నువ్వు కావాలంటే ఇక ఇగో ఈ ఎదురుగుంట డైరెక్టర్లు, హీరోలు, ప్రొడ్యూసర్లు, అందమైన మన బాలయ్య బాబు చూసారా? Hi, hello, good evening. Namaste, Dubai. Perfume Monday presents Micromax Saima 2015 powered by AskMe.com and Panasonic. ఇలానేనా అలీ గారు చెప్పేది? అవునమ్మా. అంటే రాగానే ఏదో వచ్చాం కదా, వాళ్ళ చేతిలో అవార్డు పెట్టేస్తే వెళ్ళిపోతారు, ఇది కాదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ స్టేజ్ మీద అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడ మంచి పర్ఫార్మెన్స్లు ఉంటాయి, డాన్సులు ఉంటాయి, మ్యూజిక్ ఉంటుంది, అవార్డ్స్ ఉంటాయి. సో ఇప్పుడు జనరల్గా ఒక విషయం చెప్పాలంటే ఫస్ట్ హీరోయిన్ని అందంగా చూపించాలనే ఆలోచన ఎవరికి వస్తుంది? డైరెక్టర్కా, ప్రొడ్యూసర్కా, హీరోకా? అంటే మేకప్ మ్యాన్ వల్ల అనుకుంటాను సార్. నేను మేకప్ మ్యాన్ అందంగా చూస్తే హీరోయిన్ ఎప్పుడైనా. కాదమ్మా, మేకప్ మ్యాన్ మేకప్ వేసి వెళ్ళిపోతే ఇక్కడ అదుంది, అక్కడ అదుంది, తీసేయండి అని చెప్పే వ్యక్తి ఎవరు? కెమెరామెన్, అది. అందుకే క్యాచ్ చూసావా, నువ్వు బాడీ ఎదిగిన తప్ప నీకు బ్రెయిన్ ఎదగలేదమ్మా. భగవంతుడు నీకు అది ఇవ్వలేదు అనుకుంటా. నీకు ఇచ్చి ఉంటే డెఫినెట్ గా ఇగో ఇలా ముందు కూర్చొని దానివి, ఇక్కడ ఎందుకు వచ్చేదానివి? అక్కడ చూడు రాశి కన్నా పక్కన హీరో. సో అందుకని ఫస్ట్ అందాన్ని చూసేది కెమెరామెన్. అక్కడి నుంచి అమ్మా ఇలా తిరుగు, అలా తిరుగు అని చెప్పేది డైరెక్టరు. సో మనకి అమ్మ నాన్న లాంటోళ్ళు కెమెరామెన్ అండ్ డైరెక్టర్. ముందు ఆ అవార్డ్స్ ఏంటో దాని సంగతి నేను తెలుసు. And now starting with the award presentation at Micromax Saima, first up is the
Best Cinematographer for Telugu. And to present this award, we would like to call upon సంజన. Hi, very good evening to everybody. It's my very first time at SIMA Awards, and I must say it's a truly beautiful evening with many beautiful people. And I'm here presenting the very first award of the evening again. And the award goes to Ratnavelu for One Nane Okadene. I would like to dedicate this award to my director, my best friend, Dr. Sukumar, and a big thanks to superstar Mahesh Babu Garu, and then DSP, Prem Rashid, and everybody. Thank you so much. At this moment, I would like to thank Sharath Kumar Garu. I mean, he was the person who introduced me to film field. Thank you, sir. Ali గారు ఆహా. బేసిక్గా ఫస్ట్ సినిమాటోగ్రఫర్ హీరోయిన్ని అందంగా చూపిస్తే చాలు అనేసి అన్నారు. ఇంకా ఎలాంటి క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటే నేను బెస్ట్ హీరోయిన్ అవార్డ్ని ఏదో ఒక రోజు సాధిస్తానంటారు? అంటేనమ్మా తమన్నాకి కొన్ని టిప్స్ నేను ఇచ్చాను, అందుకే ఆ రేంజ్లో ఎదిగింది. సో నీకు ఎప్పుడైనా కావాలన్నప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు వస్తే నేను తప్పకుండా నీకు ఆ టిప్స్ చెప్తాను. నెక్స్ట్ టైము నువ్వు ఆ లైన్లో కూర్చొని ఉంటావు. అక్కడ కూర్చోవాలంటే అన్ని చేయాల్సిన అవసరం లేదా? ఎప్పుడే వెళ్ళి కూర్చోవచ్చుగా. లేదమ్మా, దానికి ఒక లెక్క ఉంటుంది, ఎలా పడితే అలాగా కూర్చొనివ్వరు. అవునా? అవును. Okay, now moving to the next category of awards in the Micromax SIMA. The next award is for the best fight choreographer Telugu. And to present this award, we would like to call upon సుశాంత్ అండ్ సందీప. Hello, Saima. It's my first time here. I'm very excited to be here among all your distinguished guests. This is Sandeepa. Hi everyone. And SIMA Best Fight Choreographer goes to Peter Hine for One Nane Okadene. This is my third time SIMA Award, and I would like to take this opportunity to thank my producer, my directors, and my hero, and all the fans who supported me here. This year is a very important award for me because my loving wife and children, they are just down the street. Thank you, SIMA, so much once again. Thank you. congratulations Peter Hines master. మాస్టర్, ఈయన సంపాదన మొత్తం బట్టలకి, షూలకి, మేకప్కి సరిపోద్ది. హీరోయిన్లు జనరల్గా ఎప్పుడు చూసినా కూడా మొత్తం ఎక్కడ చూసినా బ్రాండెడ్, అండర్వేర్తో సహా. వెరీ గుడ్ మాస్టర్, ఎందుకంటే వాళ్ళకి అవసరం, ఫైట్ చేస్తారు కాబట్టి. ఇదిగో ఆయన దగ్గర ఫైటింగ్ నేర్చుకో. Okay, master. అనుష్కకి కత్తి తిప్పడం ఆయనే నేర్పించాడు. Sure. నీకు కత్తి ఇస్తాడు, కాయగూరలు కోసుకో. అలాగే. ఇలాగ కంటిన్యూగా అవార్డులు ఇస్తారమ్మా? ఏదన్నా వినోద కార్యక్రమం ఏమైనా ఉందా? అంటే నాకు మాట్లాడిన దాన్ని బట్టి కంటిన్యూస్గా అవార్డ్స్ ఇచ్చేసి వెళ్ళిపోమన్నారు, అది నా డ్యూటీ. లేదమ్మా, ఇక్కడ దుబాయ్లో బెల్లీ డ్యాన్స్ అంట, చాలా ఫేమస్ అంట. అలాంటిది ఏమైనా ఉందా ఇక్కడ? అంటే మీకు ఎంటర్టైన్మెంట్ కావాలన్నమాట. బ్రహ్మానందం గారు చాలాసేపు నుంచి ఎదురు చూస్తున్నారు. అర్థమైపోయింది అలీ గారు. నెక్స్ట్ సైమాలో నేను అలా పర్ఫామ్ చేయాలంటే మీరు నాకు బ్యాక్ స్టేజ్ నేర్పించిన స్టెప్స్ అని నేను వేయాలి, అంతే కదా? లేదమ్మా, ఆ. ఇప్పుడు ఆడదాని అందం పొగడాలంటే ఎవరు ఇండస్ట్రీలో ఫస్ట్? ఏమైనా ఐడియా ఉందా నీకు? హీరో పొగుడతాడు అంటే పాటల్లో. అలా కదమ్మా, హీరో ఎలా పొగుడతాడు అంటే హీరో ఎవరు basic- చెప్తే పొగుడతారు? డైరెక్టర్ చెప్తే పొగుడతారు. కాదు, లిరిక్సిస్ట్. ఓ, పాటలు, exactly. పాట రూపం మాటలు, పాట రూపంలో, మాట రూపంలో ఫస్ట్ వాళ్ళు వర్ణించిన తర్వాత దాన్ని మన మ్యూజిక్ డైరెక్టర్ వర్ణించిన తర్వాత ఆ తర్వాత హీరో దానికి కొంచెం ఎఫెక్ట్ ఇచ్చి మంచి సూట్ వేసి అర్థమైంది. ఏ స్విట్జర్లాండో ఊటీయో తీసుకెళ్ళి అప్పుడు నిన్ను పొగుడతారు. లైక్ వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు లాగా. Yes, sir. Moving to the next category of awards in Micromax SIMA. The next award is for Hangama Best Playback Singer Male Telugu. And to present this award, we would like to call upon శ్రీప్రియ గారు అండ్ రాజ్ కుమార్. Playback Singer. The winner is Simmer for Cinema Chupiste Mava. కావాలా? మీరు పాడాలి ముందు. ఎస్,
బిఫోర్ ఐ సింగ్ ఈ పాటకి చాలా పెద్ద స్టోరీ ఉందండి. ఆ స్టోరీ అంతా చెప్పను. బట్ అదృష్టం అంటే ఏంటంటే నేనే అని చెప్పుకుంటాను ఇప్పుడైతే. ఎందుకంటే ఈ పాట నా చేత ఎస్ఎస్ తమన్ గారు పాడించడం, దాన్ని ఎన్నో తర్జన భర్జనలో మా డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు ఓకే చేయడం, అలాగే దానికన్నా అద్భుతంగా అల్లు అర్జున్ గారు, శృతి హాసన్ గారు డాన్స్ చేసి ఈ పాటను హిట్ చేశారు. మామా నువ్వు గిట్ల గాబరగి తరగి తర సక్కరగి కరొచ్చి పడిపోకే, నీకు నాకన్నా మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన యాడ దొరకడే. సినిమా సువిత్త మామా, నీకు సినిమా సువిత్త మామా, సీను సీనుకి నీతో సిటీ కొట్టితమ్మ, గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లొల్లి పెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే, మామ దీని చూడబోతే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే, అయ్య దీని చూడబోతే పొయ్యి మీది పాల లెక్క దిల్లు పొంగబట్టే, దీని బుంగమూతి సూతే నాకు భంగు తిన్న గోతి లెక్క సింధులయ్య బుద్ధి ఉట్టే. సినిమా సువిత్త మామా, నీకు సినిమా సువిత్త మామా, సీను సీనుకి నీతో సిటీ కొట్టిత్తమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నేపథ్య గాయకుడిగా ఈ వేదిక మీద ఉండడానికి కారణం నా గురు సంగీత దర్శకుడు లేట్ శ్రీ చక్రి గారికి అవార్డు నేను డెడికేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళందరినీ చూస్తుంటే ఆలి గారు, నేను కూడా ఎందుకు పాడకూడదు, నేను కూడా ఎందుకు నెక్స్ట్ సీజన్లో యూనో. ఎవరు, నేనా నువ్వా? మీరు పాడతారా? నేను పాడతానా? పలేదానిగా. నేను పాడే ఈ స్టేజ్ మీద ఇలా వచ్చాను. చిన్నప్పుడు నేను చాలా అద్భుతంగా పాడేవాడిని, నీకు తెలుసో లేదో. ఏదో ఒక లైన్ పాడి వినిపించండి. హమ్ తుమ్ టింగ్ టింగ్ టక్ చింగ్ టింగ్ టింగ్ టక్ చింగ్ టింగ్ టింగ్ చక్ एक कमरे में बंद हो टिक टिक चक टिंग टिक टिक टक टिंग टिक टिक टक टिंग और चाबी खो जाए. అలా అయితే ఎంత బాగుంటుందో. కానీ కష్టం, ఒక రూమ్ ఇవ్వాల, వేరే వేరేగా ఇచ్చారు. వద్దు సో అందుకో నీకేమైనా పాడటం వచ్చా? నాకు అఫ్ కోర్స్ నాకు చాలా పాటలు వచ్చు. ఏది ఒక లైన్ వదులు. రెడీగా ఉండండి మీ అందరూ. టైం బాంబ్ పేలిందే పిల్ల, నీ చూపుల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల. ఓహో, గట్టిగా పాడకమ్మ, తీసుకెళ్ళిపోతారు ఇక్కడ బాంబు గింపులు. ఓకే, మనం పాడడం కాదు కానీ మూవింగ్ టు ద నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ అవార్డ్స్ ఇన్ మైక్రోమాక్స్ సైమా. The next award is for Hangama Best Playback Singer Female Telugu. And to present this award, we would like to call upon తిరుమల రెడ్డి గారు, మార్కెటింగ్ డైరెక్టర్ సైమా, అండ్ నిక్కీ గల్రాణి. అందరికీ నమస్కారం. సో ద బెస్ట్. అందరికీ నమస్కారం, ఎల్లరికూ నమస్కార. We are here to announce Micromax Saima Hangama Best Playback Singer Female Telugu goes to Neha Basin for the song Aa Tujo Mo Korda. I would like to thank the producers of నేను ఒక్కడనే, మిస్టర్ గోపి అచంట, రామ్ అచంట అండ్ అరుణ్ శంకర. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ తిరుమల రెడ్డి గారు అండ్ నిక్కీ. అండ్ నిక్కీ, ఆ డ్రెస్ ఏంటమ్మా, అది ఏం చెట్టు అది? అది చెట్టా ఈకలా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. అండ్ ఆలి గారు, నాకు ఫ్లో ఏంటో అర్థమైపోయింది కాబట్టి. అది ఓన్లీ దుబాయ్లోనే పండుతుందమ్మా చెట్టు. ఆ వాటర్ వేస్తేనే పండుతుంది. అది కాయ కచోడి అని ఒక చెట్టు, అది బాగుంది. ఆలి గారు, నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఇందాక చెప్పాను కదమ్మా, అందం, ఆడదాని అందం గురించి రాసేది, వర్ణించేది ఒక కవి. ఇందాక పాడిన వాళ్ళకి ఇచ్చాం, ఇప్పుడు రాసిన వాళ్ళకి ఇద్దాం. వర్ణించిన రాసిన వాళ్ళకి ఇస్తాం. Yes, moving to the next category of awards in Micromax Saima. The next award is for AskMe.com Best Lyricist Telugu. And to present this award, we would like to call upon Taman and Bhumika Chawla.
Saima. This is first time I'm giving an award, and it's a very good thing because we compose tunes, and it's very important for a lyric writer to give the best lyrics. Bhumika Garu. Good evening, Saima. Hi. Hi, Ali Garu. It's been such a long time. So happy to see you, and really so happy to see all my colleagues and the senior members of the fraternity. It's a pleasure being here today. The Micromax Seema AskMe.com Best Lyricist Telugu Award goes to Chandra Bose for Kani Penchana from Manali. యాక్చువల్లీ చప్పట్లు సరిపోవు. ఈ సినిమా మనం అనే సినిమా ఇస్ వెరీ క్లోజ్ టు, ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ ఫిల్మ్ ఫర్ ద హోల్ ఇండస్ట్రీ, అండ్ చాలా పెద్ద హిట్ అయింది, అండ్ ఇట్స్ సూపర్ ఫిల్మ్. ఈ సినిమాకి లిరిక్స్ రాయడం అనేది చాలా సామాన్య విషయం కాదు, అండ్ చంద్రబోస్ గారు హీ మేడ్ లివ్ ద ఫిల్మ్ రియలీ వెల్, అండ్ అనూప్ గ్రేట్ కంపోజిషన్ మ్యాన్, కంగ్రాట్స్. అందరికీ నమస్కారం. ఈ పాట రాసే అవకాశాన్ని ఇచ్చిన సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ గారికి, దర్శకులు విక్రమ్ గారికి, నిర్మాత నాగార్జున గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ సంవత్సరం ఈ పాటకు నేను అందుకుంటున్న 7వ అవార్డు, ఇది 7th అవార్డు. చాలా సంతోషంగా ఉంది. సినిమా పరిశ్రమలో నాకు మొట్టమొదటి పాట రాసే అవకాశాన్ని ఇచ్చి, ప్రోత్సాహాన్ని ఇచ్చి, పారితోషికాన్ని ఇచ్చి, నన్ను కనిపెంచిన అమ్మ, నడిపించిన నాన్న రెండూ అయిన డాక్టర్ రామానాయుడు గారి దివ్య స్మృతికి వినమ్రంగా ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. ఇలాగ మాట్లాడి వెళ్ళిపోతారా, ఏమైనా పాడుతారితే బాగుంటుంది. ఈ పాటలోని కొన్ని పంక్తులు పాడమంటే పాడతా. ప్లీజ్. కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా, కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా, జోలలు మీరే పాడారుగా ఆ జాలిని మరచిపోలేనుగా, మీరూపిన ఆ ఊయల నా హృదయ పులయలలో పదిలము కదా, ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా, ఇది మనసును తడిపిన క్షణము కదా, కనిపెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా.